హాయ్ ఫ్రెండ్స్, పెళ్ళైన కొద్ది రోజుల్లోనే భర్తకు ఒక పెద్ద సమస్య ఉందంటూ భార్య అందరి ముందు పంచాయతీ పెడితే అసలు ఆ సమస్య ఏంటి? నిజంగానే ప్రతాప్లో లోపముందా, లేక దీని వెనుక మరో నిజం దాగి ఉందా? పాపం ప్రతాప్ మూవీ ఎలా ఉందో చూడొచ్చా లేదా అనేది 2 నిమిషాల్లో తెలుసుకుందాం. ఈ సినిమా విషయానికి వస్తే చిన్నప్పటి నుంచే ప్రతాప్కు హీరోయిన్ అంటే ఎంతో ఇష్టం. ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు. చివరికి పెద్దల సమక్షంలో ఇద్దరికి పెళ్లి కూడా జరుగుతుంది. దీంతో వాళ్ళ జీవితం సంతోషంగా సాగిపోతుందని అందరూ అనుకుంటారు. కానీ అసలు కథ పెళ్లి తర్వాతే మొదలవుతుంది. పెళ్ళైన కొద్ది రోజుల్లోనే హీరోయిన్ నేరుగా పెద్దల దగ్గరకు వెళ్ళి ప్రతాప్కి ఒక సమస్య ఉంది, ఆ కారణంగానే నేను అతనితో కలిసి ఉండలేను అని చెబుతుంది. అయితే ఆ సమస్య ఏంటో మాత్రం ఎవ్వరికి చెప్పదు. దీంతో ప్రతాప్ నిజంగానే తప్పు చేశాడా? హీరోయిన్ ఎందుకు అలా చెప్పింది? అసలు ప్రతాప్కి ఉన్న సమస్య ఏమిటి అనే ప్రశ్నతో కథ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. తిరువీర్ ప్రతాప్ పాత్రలో చాలా సహజంగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశంలో తన నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది. గ్రామీణ నేపథ్యం, అక్కడక్కడ వచ్చే కామెడీ కూడా సినిమాకు ప్లస్ అయ్యాయి. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా అనిపిస్తుంది. అలాగే కొన్ని సన్నివేశాలు ఇంకా బలంగా రాసి ఉంటే సినిమా మరింత బాగా కనెక్ట్ అయ్యేది. ఓవరాల్గా ఈ సినిమా ఫ్యామిలీ డ్రామాను చూడాలనుకుంటే ఈ సినిమాను ఒక్కసారి ట్రై చేయొచ్చు. కానీ పెద్దగా కొత్తదనం లేదా బలమైన ట్విస్టులు ఆశిస్తే మాత్రం కొంత నిరాశ కలిగే అవకాశం ఉంది. నా వైపు నుంచి ఈ సినిమాకు 2.5 రేటింగ్. ఈ మూవీ మీరు చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో మంచి ఓటీటీ రివ్యూతో కలుద్దాం.